కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రతిపాడు గొల్లప్రోలు హైవే సమీపంలోని పిఎంఆర్ విద్యా మందిర్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ పాలూరి నాగిని చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిబ్బంది, విద్యార్థుల సమక్షంలో పాఠశాల డైరెక్టర్ పాలూరి విజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ పాలూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఒక ప్రత్యేకమైన స్ఫూర్తితో స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది సత్యమేవ జయతే అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని ప్రధానాంశంగా తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సత్యం, ధర్మం, న్యాయం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలోనూ జాతీయ స్ఫూర్తిని నింపాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుబ్రహ్మణ్యం, ఏహెచ్ఎం సలాది ఉమా, భాను, వ్యాయామోపాధ్యాయులు శివప్రసాద్, భాగ్య, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన పెద్దలకి, మన దేశ నాయకులందరికీ కూడా నా పాదాభివందనాలు. మన శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు,
విద్యార్థులకు నా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈవేళ మన పిఎంఆర్ విద్యామందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి నా ప్రత్యేకంగా మన హెచ్ఎం అండ్ మన తోటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే శుభాభినందనలు. ముఖ్యంగా మన ఈ సంవత్సరం మన పిఎంఆర్లో ఇచ్చిన మంచి మెసేజ్ ఏంటంటే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఇది ఒక్క నినాదం ప్రతి ఒక్క పిల్లల్లోకి తీసుకెళ్ళాము. సత్యం ఎప్పటికైనా నిలబడుతుంది, సత్యం ఎప్పటికైనా నిలబడుతుంది. 1-3 సార్లు ఘంటాపదంగా ప్రతి ఒక్కరి పిల్లలతో చెప్పించాము. అదే మా యొక్క స్ఫూర్తి కూడా. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాము. ఈ సంవత్సరం అయితే మాత్రం సత్యము, హానెస్టీ, హ్యుమానిటీ, మొరాలిటీ, ఇవే విలువలు ప్రతి ఒక్క పిల్లలు క్యారీ చేయాలని, ప్రతిరోజు కూడా తలుచుకోవాలని వాళ్ళకి పిలుపునిచ్చాము. అదేవిధంగా వాళ్ళ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈవేళ చాలా హ్యాపీగా ఉంది. ఈ వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వర్తించినందుకు మన స్కూల్లో ఏవైతే మనము పిల్లలు వాళ్ళ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ నేర్చుకుంటున్న ఎక్స్ట్రా కరిక్యులర్ సంబంధించి ఒక వోకల్ మ్యూజిక్ అయితేనేమి, దాంతో ఒక పేట్రియాటిక్ సాంగ్స్ చాలా చక్కగా పాడారు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో వాళ్ళగా పాడేయడం కాదు. అలాగే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మన భారతదేశ యొక్క మెయిన్ శాస్త్రీయత. సో అది కూడా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది.